అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికి ఎంత పర్సంటైల్ వచ్చింది, ఎంత ర్యాంక్ వచ్చిందన్నది స్పష్టమైన తర్వాత ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ కోసం చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా విట్టు, అమృత, ఎస్ఆర్ఎం ఇలాంటి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జామ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక మిగిలినటువంటి వాళ్ళు కామెడ్కే ఎగ్జామ్ మీద కేంద్రీకరించి ఇప్పుడు కొనసాగుతున్నారు. కామెడ్కేకి సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి. ఎగ్జామ్కి సమయం కూడా దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ జరగబోతుంది. దానికి ఒక వారం రోజులు గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అసలు కామెడ్కేలో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది, మీకు టాప్ క్యాంపస్ల్లో సిఎస్సి లాంటి కోర్సుల్లో సీటు కావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, ఇలాంటి విషయాల మీద ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెడ్కేలో 170+ ర్యాంక్స్ వస్తే మీరు ఖచ్చితంగా టాప్ 10 ర్యాంక్స్లో ఉంటారు. 170+ మార్క్స్ మీరు తెచ్చుకోగలిగితే టాప్ 10 ర్యాంకర్లుగా మీరు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు 160+ ర్యాంక్స్ వస్తే మీరు ఖచ్చితంగా 11 to 50 ర్యాంక్స్ మధ్యలో ఉంటారు. అంటే మీరు 170+ వస్తే టాప్ 10 ర్యాంకర్లుగాను, లేదంటే 160+ వస్తే టాప్ 50 ర్యాంకర్లుగాను మీరు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇది గడిచిన 2023, 24 ర్యాంకులను బట్టి, మార్కులను బట్టి తీసుకున్నటువంటి లెక్క. సో ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనం చూస్తుంటే మీరు కనుక 170+ మార్క్స్ తెచ్చుకునేటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా టాప్ 10 ర్యాంకర్లుగా ఉంటారు. 160+ వస్తే టాప్ 50 ర్యాంకర్లుగా ఉంటారు. 150+ వస్తే టాప్ 150 ర్యాంకర్లుగా మీరు ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇక 140+ మార్క్స్ మీకు వస్తే 350 పైగా ర్యాంకు మీకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక 130+ మీకు మార్క్స్ వస్తే 800 లోపు ర్యాంకర్లుగా మీరు ఉంటారు. సో అంటే మీరు 800 లోపు ర్యాంకు, మీరు ఆర్వీసీఈ లాంటి కాలేజీలో చేరాలనుకుంటే ఖచ్చితంగా 140+ మార్క్స్ మీకు వచ్చి ఉండాలి. ఆ తర్వాత టాప్ 2nd, 3rd ప్లేసుల్లో ఉన్నటువంటి బిఎంఎస్, దాంతోపాటుగా రామయ్య ఇన్స్టిట్యూషన్ అలాంటి వాటిలో చేరేదానికోసం మీరు ఖచ్చితంగా 130+ ర్యాంక్స్ మార్క్స్ తెచ్చుకుని ఉండాలి. ఇక ఆ తర్వాత మీరు 120+ మార్క్స్ తెచ్చుకోగలిగితే మీరు 1700 ర్యాంక్స్లో మీరు ఉంటారు. టాప్ 3-4 ఇంజనీరింగ్ క్యాంపస్ల్లో మీకు ఖచ్చితంగా సిఎస్సి కావాలంటే మీరు 120+ మార్క్స్ తెచ్చుకుని ఉండాలి. ఇక ఆ తర్వాత 110 మార్క్స్ మీరు తెచ్చుకుంటే 3200 ర్యాంకు లోపు మీరుంటారు. అంటే 110 మార్క్స్ ద్వారా మీరు 3200 లోపు ర్యాంకర్లుగా ఉండొచ్చు. మీరు 100+ ర్యాంక్ మార్క్స్ కానీ మీరు తెచ్చుకుంటే 5500 ర్యాంకు మీకు దక్కేదానికి అవకాశం ఉంటుంది. ఈ 5500 ర్యాంక్స్ వస్తేనే టాప్ 10 కాలేజీల్లో మీరు సిఎస్సికి పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు 100+ మార్క్స్ తెచ్చుకుని ఉంటే టాప్ 10 కాలేజీల వరకు ప్రయత్నం చేయొచ్చు. ఇక 90+ మార్క్స్ మీకు వస్తే మీరు 9700 మార్క్స్లో మీరు ఉంటారు, ర్యాంకర్గా మీరు ఉంటారు. 9700 ర్యాంకర్గా మీరు ఉండాలంటే 90+ మార్క్స్ మీకు రావాలి. ఇక 80+ మార్క్స్ మీకు వస్తే 14000 లోపు ర్యాంకర్గా ఉంటారు. మీకు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, టాప్ 1, 2, 3 క్యాంపస్లోనే మేము చేరాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా 80+ మార్క్స్ తెచ్చుకుంటే 14000 లోపు ర్యాంకర్గా ఉంటారు. మీరు టాప్ 3 కాలేజెస్లో పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది. ఇక 70+ మార్క్స్ మీకు వస్తే మీరు 23000 లోపు ర్యాంకర్గా మీరు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక 60+ మార్క్స్ మీకు వస్తే 36000 ర్యాంకర్గా మీరు ఉంటారు. ఇక 50+ మార్క్స్ వస్తే 43000 ర్యాంకర్గా మీరు ఉండేదానికి అవకాశం ఉంది. ఇక 40+ మార్క్స్ వస్తే 45000 ర్యాంకర్లుగా ఆ లోపు మీరు ఉండేదానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా టాప్ 10 కాలేజీల్లో ఏదో ఒక బ్రాంచ్లో, అది సివిలా, మెకానికల్లా, ఇంకా ఆటోమొబైలా, ఏదో ఒక బ్రాంచ్లో చేరేదానికోసం మీరు 40+ మార్క్స్ తెచ్చుకుని ఉండాలి. ఇక 30+ మార్క్స్ కనుక మీకు వస్తే 48000 లోపు ర్యాంకర్గా మీరుంటారు.
ఇవి మీ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో సేఫ్ స్కోర్ ఎంత అంటే మీరు ఖచ్చితంగా 100+ ఉంటే టాప్ క్యాంపస్ల్లో సిఎస్సి లాంటి కోర్సులకి ప్రయత్నం చేయొచ్చు. మీరు 1500 లోపు ర్యాంకర్గా ఉంటే టాప్ 10 క్యాంపస్ల్లో సిఎస్సి ఆ రిలేటెడ్ బ్రాంచెస్లో ప్రయత్నం చేయొచ్చు. 50+ మార్క్స్ మీరు తెచ్చుకుంటే, మీరు 45 బిలో ర్యాంకర్గా మీరుంటే ఖచ్చితంగా ఏదో ఒక క్యాంపస్ల్లో ఏదో ఒక బ్రాంచ్లో సీటు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది కామెడ్కేకి సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పటికే జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి అనుభవంతో కామెడ్కేకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా బెంగళూరులో ఉన్నటువంటి టాప్ 10 క్యాంపస్లో ఏదైనా సరే సేఫ్ జోన్గానే మనం భావించాలి. ఎందుకంటే ఐటీ హబ్ కాబట్టి అక్కడ మీరు సిఎస్ లేదా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచ్లో ఎక్కడ మీరు ఇంజనీరింగ్ చేసినప్పుడు కూడా మంచి ప్లేస్మెంట్, మంచి ప్యాకేజ్ దక్కేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. గ్రాడ్యుయేషన్లో మీరు చూపించేటువంటి పెర్ఫార్మెన్స్, మీ సిజిపిఐ వీటన్నిటి ఆధారంగా మీకు చాలా మంచి అవకాశాలు దక్కేదానికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా కామెడ్కే మార్క్స్ ఎన్ని రావాలన్నది లెక్కేసుకోండి. మీరు ఏ క్యాంపస్లో చేరాలనే దానికి తగ్గట్టుగా మంచి ప్రయత్నం చేయండి, మంచి క్యాంపస్ సాధించండి, మీ ఫ్యూచర్ని సక్సెస్ఫుల్గా నడుపుకునేదానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.